సాక్షాత్ పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షం ఏం కావాలన్నాడు. నువ్వెప్పుడో నాకు ఒక్కొక్కటి కుడి చెవిలో ఉపదేశం చేస్తానంటే కుదరదు. యది తుష్టో మహాదేవాదనుర్వేదో మమానగా సాంగో పాంగో వరిషభ సరహస్య ప్రదీయతాం. నాకు సాంగోపాంగంగా మొత్తం ధనుర్వేదం అంతా వచ్చేయాలంతే. నువ్వు ఏదో చెప్తానంటే కుదరదు. వచ్చేసింది అను వచ్చేయాలి. రాక్షసులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవదానవులు ఎవరి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని నాకు రావాలి. తథాస్తు అని అన్నాడు. తథాస్తు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తా విశ్వామిత్రుడి పని వచ్చాడు. అసలు ఇంక ఏమీ మాట్లాడాలి లేవు. వదిలిపెట్టడం మొదలెట్టాడు. అస్త్రాలు వచ్చి పడిపోతున్నాయి. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు ప్రాణరక్షణ కోసం. చెట్లు గిట్లు అన్నీ పడిపోయాయి. వశిష్ఠుడు చూశాడు. ఈ విశ్వామిత్రుడి క్రోధం పరమశివుడి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. నిజంగా ఏమైనా కోరచ్చు, కానీ లోపల ప్రతీకార ధోరణి, ఆ క్రోధం ఉందే, అది మనిషిని ఎంత దూరమైనా తీసుకెడుతుంది. ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పరితం క్రోయం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు సుందరకాండలో హనుమ. పాము తన కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు తన కోపాన్ని తాను విడిచిపెట్టగలిగిన వాడు ధన్యుడు. కోపం పైకొస్తున్నప్పుడు దాన్ని ఓర్పన్న నీళ్లు పోసి ఆర్పాలి. అలా ఆర్పకపోతే కోపమునకు వశపడిపోయి నోటి మాట అదుపు తప్పిపోతుంది. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎవరిని అవమానిస్తున్నాడో తెలియడు. చిట్ట చివరికి పెద్దల్ని చంపేస్తాడు కూడా. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి. కాబట్టి ఆ కోపంలో ఒళ్ళు తెలియలేదు. అస్త్రములన్నీ ప్రయోగించేశాడు వశిష్ఠుడిని చంపేస్తానని. వెంటనే వశిష్ఠుడు లేచి ఈపాటి దానికి నేను ప్రయోగించాలా అని తన బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు. బ్రహ్మాస్త్రంతో సహా అస్త్రాలన్నింటినీ వశిష్ఠుడి బ్రహ్మదండం పుచ్చేసుకున్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానివి అన్నాడు. ఇంత తపస్సు చేసి తెచ్చే అస్త్రాలు బ్రహ్మదండం మింగేసింది. ఆయన అలా నేను బ్రహ్మర్షిని అవ్వాలి, అప్పుడే ఆయన మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తాను. ఉత్తర దిక్కు కలిసి రాలేదు. హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తే అలా అయిపోయింది. దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతానని అట్నుంచి వెళ్ళిపోయాడు. ఏ దిక్కుకి వెళ్ళిపోతే ఏం లోపల ఈ రెండు వదలప్పుడు. అందుకని మళ్ళీ కోరికతో అటు వెళ్ళాడు. అక్కడ కూర్చుని తపస్సు మొదలెట్టాడు. ఈలోగా ఏదో త్రిశంకు వచ్చాడు. ఆయనేమో గురువుగారు వద్దన్న రీతిలో సశరీరంగా నేను స్వర్గానికి వెళ్ళాలన్నాడు. వశిష్ఠుడు కుదరదన్నాడు. వశిష్ఠపుత్రులు కుదరదన్నారు. వాళ్ళు వద్దన్నది తను చెయ్యాలి. అది కోపం. వాళ్ళు కుదరదన్నారు కదా, తను చెయ్యాలి. అందుకే నేను నీతో యజ్ఞం చేయిస్తానన్నాడు. ఈ మాట విన్నప్పుడు వశిష్ఠపుత్రులు ఏమంటారో కనుక్కురండి అన్నాడు. అలా ఎలా చేయిస్తారన్నారు వాళ్ళు. అలా అంటారా అని కోప్పడి తపస్సు చేసింది ఉందిగా అది అడ్డు పెట్టి వాళ్ళని శపించాడు. ఏమని? శిమాం సమీతాహారా ముష్టికా నామనిఘృణా వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంతి మాం అన్నాడు. వాళ్ళు వికృతమైన రూపాలు పొంది కుక్క మాంసం తినేవాళ్ళుగా 700 జన్మలు పుట్టాలన్నాడు. పోయింది తపస్సు కొంత. కోపం వచ్చింది. వశిష్ఠపుత్రుల్ని శపించాడు. నిన్ను నేను పంపిస్తాను రా అన్నాడు. యజ్ఞం మొదలెట్టాడు. మొదలుపెట్టి ఆయన్ని పైకి పంపిద్దామని ప్రయత్నించాడు. దేవేంద్రుడు చూశాడు. త్రిశంకో గచ్చ భూయత్వం నాపి స్వర్గ కృతాలయ గురుశాపహతో మూఢాపత భూమి భవాక్షిరా. గురువుగారి శాపాన్ని పొందిన వాడికి స్వర్గానికి ఎలా వస్తావు? కిందకు బొమ్మని కిందకు దోహించాడు. నేను పంపిస్తే నువ్వు కిందకు దోహేస్తావా? నేను కొత్త స్వర్గాన్ని సృష్టిస్తాను నా తపశ్శక్తితో అన్నాడు. ఇప్పుడు ఏమైంది? కోరిక కోపం, కోరిక కోపం, కోరిక కోపం. అందుకని చెప్పి ఋషి మధ్యేశ తేజస్వి ప్రజాపతి రివాపర సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన పరాన్ పురాన్. సప్తర్షులతో కలిపి వేరొక స్వర్గలోకాన్ని సృష్టించి ఇంకొక ఇంద్రుణ్ణి సృష్టించడానికి సిద్ధపడుతున్నాడు.